రాష్ట్రంలో బాలికల రక్షణకు చంద్రబాబు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇటీవల బాలికలపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ గాజువాకలో విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం తెలుగుదేశం కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. గత కొంతకాలంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. విద్యార్థుల అభ్యర్థనపై స్పందించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బాలికలు, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని విద్యార్థులకు ఆయన హామీ ఇచ్చారు. మరి ముగ్గురు ఆడపిల్లలు, ఒక పాప అదృశ్యం అయింది, ఇంకొక పాప రేపు గురైందని చెప్పేసి చెప్పడం జరిగింది. వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఒక్క కాంపన్సేషన్ అనౌన్స్ చేయడమే కాదు, వారి మీద కఠినమైన చర్యలు తీసుకుని భవిష్యత్తులో జరగకుండా ఉండాలని చెప్పేసి వారు ఇక్కడ వచ్చి ఆందోళన చేయడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడి ఖచ్చితంగా ఎవరైతే ఆ దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకుని కఠినమైన శిక్ష వేసేటట్టుగా నేను ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. ఆడపిల్ల జోలికి ఎవరు వచ్చినా సరే వారిపైన తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. అతి త్వరలోనే వాళ్ళందరినీ పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా గాజువాక శాసనసభ్యుడిగా మీకు మాటిస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. నేను కూడా మీరు ఏదైతే ఆందోళన చేశారో ఆ ఆందోళనని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను, అలాగే ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తానని చెప్పేసి మీకు ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను.